మూవింగ్ ఆన్, యూరియాపై రైతుల ఆందోళన పడక్కర్లేదంటున్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన ఆయన యూరియా కొరతపై రియాక్ట్ అయ్యారు. గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి యూరియా దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులతో సహా చెన్నై పోర్టు ద్వారా యూరియా వస్తుందని చెప్పారు మంత్రి తుమ్మల. ఈ నెలలోనే 2 లక్షల టన్నుల యూరియా దిగుమతి చేస్తున్నామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని జిల్లాలకు కూడా యూరియా సరఫరా అవుతుందని అన్నారు. రష్యా యుద్ధంతో ఎర్ర సముద్రం మూసివేయడం కారణంగా మన దేశానికి యూరియా దిగుమతి నిలిచిపోయిందన్నారు మంత్రి తుమ్మల. అయినప్పటికీ కూడా యూరియా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రష్యా ఇరాక్ యుద్ధం వల్ల రెడ్ సీ అని ఉంటుంది, ఎర్ర సముద్రం, వాడలు అందులో నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆటంకం ఏమొచ్చిందంటే రెడ్ సీని క్లోజ్ చేశారు యుద్ధం వల్ల. చైనా నుంచి మనకి 70% ఇంపోర్ట్ ఉండేది యూరియా, అదే వాళ్ళు ఆపేశారు. తర్వాత మన రామగుండం మూతపడింది, ఇక్కడ నాగార్జున ఫర్టిలైజర్స్ ఆంధ్రాలో మూతపడింది. నేనేం చేశానంటే గుజరాత్ నుంచి, భోపాల్ నుంచి, వేరే ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం. నిన్నటి నుంచి మొన్నటి నుంచి రోజుకు ఒక 2-3 రేకులు వస్తున్నాయి గంగవరం పోర్టుకి, అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకి, అదేవిధంగా కరేకల్ అని తమిళనాడు పోర్టుకి వస్తున్నాయి. రోజు కంటిన్యూగా అన్ని జిల్లాలకి పంపిస్తున్నా. మీకు నిన్న కూడా మేము పంపించాను. ఏ రోజు ఏ వాడ వస్తుంది, ఏ రైలు వస్తుంది, ఏ జిల్లాకి ఎంత వెళ్తుంది అని చెప్పేశారు. రైతులు ఆందోళన పడాల్సిన పని లేదు. 2 లక్షల టన్నులు ఈ నెలలోనే రావాలి. నాకు తెలంగాణ మొత్తం భూభాగం కూడా వ్యవసాయంలో ఉంది. మిగతా రాష్ట్రాలు ఇంత పూర్తి వ్యవసాయం సెప్టెంబర్లో ఉండదు. ఒక పక్క ఒక వ్యవసాయం ఉంటుంది, ఒక పక్క వ్యవసాయం. యూరియా మనం తయారు చేసేది లేదు, మనం జంగారెడ్డి కూడా వెళ్ళి కొనుక్కొచ్చేది కాదు, కేంద్రమే ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా కేంద్రం పంపితేనే వాళ్ళు పంపుతారు. అందుకని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చా. నిన్నటి నుంచి రోజుకొక ట్రైన్ వస్తూనే ఉంది. ఏ జిల్లాకి కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి యూరియా పంపించే బాధ్యత ప్రభుత్వం.